జీతాలు కూడా అటెండెన్స్ ఆధారంగానే ఇస్తారట. ఒకసారి చూద్దాం. తెలంగాణ టెక్నాలజీ సర్వీసెస్ సహకారంతో అటెండెన్స్ విధానాన్ని తీసుకొస్తున్నారు. ఇప్పటికే జిల్లాల్లో డిఎంహెచ్ఓల ద్వారా ఉద్యోగుల ఆధార్ వివరాలను డైరెక్టర్ ఆఫ్ హెల్త్ అధికారులు సేకరిస్తున్నారు. డైరెక్టర్ ఆఫ్ హెల్త్లో 860 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, టీవీవీపీ పరిధిలో 156, ఆయుష్ పరిధిలో 840 కేంద్రాల్లో అమలు చేయనున్నారు. ఉద్యోగి ఆధార్ నెంబర్ ఆధారంగా ఐడిని కేటాయిస్తారు. ఐడి ద్వారా ఉద్యోగి అటెండెన్స్ వివరాలను చెక్ చేసుకోవచ్చు. హాజరు వివరాల ఆధారంగా జీతాలు చెల్లించేలా ప్లాన్ చేస్తున్నారు. అటెండెన్స్ వివరాలను మంత్రి, డిఎంఈ, డిహెచ్ సెక్రటరీ, కలెక్టర్లు, డిఎంహెచ్ఓలు లాగిన్ చేసి వివరాలను పరిశీలించే వీలు ఉండేలా యాప్ను అయితే రూపొందిస్తున్నారు. ఈ అటెండెన్స్ విధానం ద్వారా ప్రభుత్వ ఆసుపత్రుల్లో డాక్టర్లు, సిబ్బంది సమయానికి రెగ్యులర్గా వస్తారని భావిస్తున్నారు. దీంతో ప్రభుత్వ దవాఖానలో వైద్య సేవలు అనేది అందుతాయని చెప్పేసి అయితే భావిస్తున్నారు. డాక్టర్లపై ఎన్నో ఫిర్యాదులు ఉన్నాయి గతంలో. మరి ఏం ఫిర్యాదులు ఉన్నాయి ఒకసారి చూద్దాం. ఇటీవలే మంత్రి దామోదర రాజనరసింహ గాంధీ హాస్పిటల్ తనిఖీ చేశారు. అక్కడ రిజిస్టర్లను పరిశీలించి చాలామంది డాక్టర్లు డ్యూటీకి రాలేదని గుర్తించారు. మరికొంతమంది ఎలాంటి సమాచారం లేకుండానే డుమ్మా కొట్టారని నిర్ధారించారు. అలాగే జిల్లాల్లో సైతం కలెక్టర్ల ఇతర అధికారులు కూడా తనిఖీలు వెళ్ళినప్పుడు ప్రధానంగా డాక్టర్లు, సిబ్బంది సమయానికి రాకపోవడం, డుమ్మాలు ఎక్కువ కొడుతున్నారనే ఫిర్యాదులు వచ్చాయి. దీంతో వాటికి చెక్ పెట్టేందుకు ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ అటెండెన్స్ సిస్టమ్ తీసుకురావాలని మంత్రి దామోదర్ రాజనరసింహన్ అయితే అధికారులను ఆదేశించారు. ఇందులో భాగంగా ఖమ్మం జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా కొన్ని ఆసుపత్రుల్లో అమలు చేశారు. ఇక్కడ విజయవంతం కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని నిర్ణయించారు. ఈ చర్యతోనైనా ప్రభుత్వ ఆసుపత్రుల్లో మార్పులు వస్తాయని అధికారులు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ నిర్ణయం మేరకు అందరికీ ఆధార్ బేస్డ్ అటెండెన్స్ తీసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇది ఒక గొప్ప నిర్ణయం. ప్రభుత్వ దవాఖానాల్లో పారదర్శకత పెరుగుతుంది. డాక్టర్లు కూడా ఖచ్చితంగా సమయానికి ఉండే అవకాశం ఉంది. సో చూడాలి మరి ఇది ఎట్లా కొనసాగుతుంది అనేది.